గాజా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే గాజాను స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ట్రంప్ గతంలోనే చెప్పారు. చెప్పినట్టుగానే ట్రంప్ తాజాగా ఓ ఏఐ వీడియోను విడుదల చేశారు. ట్రంప్ గాజా అనే పేరుతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గాజాలో విలాసవంతమైన భవనాలు, పబ్లు, ఎత్తైన భవనాలు, లగ్జరీ ఓడలతో ఉన్న ఈ వీడియోను హమాస్ ఖండించింది. తమ ప్రజలు కోరుకున్నది విలాసవంతమైన నగరం కాదని, కేవలం పునర్నిర్మాణం మాత్రమేనని తెలిపింది. దాదాపు 15 నెలల పాటు కొనసాగిన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి ట్రంప్ కారణంగా బ్రేకులు పడ్డాయి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ఒకరోజు ముందే కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజా సర్వనాశనమైంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాగానే వలస వెళ్లిపోయిన వారంతా తిరిగి తమ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే అక్కడ మౌలిక వస్తువులు సైతం తీవ్రంగా దెబ్బతినడంతో కనీసం ఉండేందుకు కూడా జాగా లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ గాజాపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా వాసులంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. పాలస్తీనా వాసుల కోసం జోర్డాన్తో పాటు అరేబియన్ దేశాలు వారికి ప్రత్యేకంగా ఇళ్లు నిర్మించాలన్నారు. గాజాను స్వాధీనం చేసుకుని అక్కడ అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఆ పునరావాసం తాత్కాలికమా లేదా ఎక్కువ కాలం ఉంటుందా అనేది అప్పుడే చెప్పలేమన్నారు. దీంతో గాజా ప్రజలతో పాటు హమాస్ ట్రంప్ వ్యాఖ్యలపై సీరియస్ అయింది. తాము ఇతర ప్రాంతాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు. ఇక ట్రంప్ ప్రతిపాదనను అరేబియన్ దేశాలు ఖండించాయి. అలా చేయడం వల్ల ఘర్షణలు మరింత పెరుగుతాయని హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్లో ట్రంప్ గాజా పేరుతో ఓ ఏఐ జనరేటెడ్ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో గాజాను ఓ విలాసవంతమైన ప్రాంతంగా చూపించారు. దీనిలో ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, లగ్జరీ ఓడలు, బంగారు రంగులో మెరిసే నగరం, స్ట్రిప్ క్లబ్లు, ట్రంప్, ఎలన్ మస్క్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంటి వ్యక్తులు విలాసాలు అనుభవిస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో గాజా ప్రజల వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని విమర్శలు వస్తున్నాయి. గాజా నగరంలో ట్రంప్, మస్క్, నెతన్యాహు విలాసవంతంగా కనిపించడమేంటని గాజావాసులు ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ విడుదల చేసిన ఏఐ జనరేటెడ్ వీడియోపై హమాస్ స్పందించింది. గాజా ప్రజలు కోరుకున్నది పునర్నిర్మాణం, స్వేచ్ఛ, అంతేకాని బందిఖానాల్లో మెరుగైన జీవితం కాదని హమాస్ పేర్కొంది. ట్రంప్ ఈ వీడియో ద్వారా గాజా ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారని తప్పుబట్టింది. గాజాలో ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసింది. ఇప్పటి వరకు 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించారు. వీరిలో మహిళలు, పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభం కాగానే 90% గాజా ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు యుద్ధం ఆగిపోయే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వీడియో పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ మద్దతు తెలిపినప్పటికీ అరబ్ దేశాలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయంపై ఈజిప్ట్ మార్చి 4న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల మార్పిడి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ వీడియో ప్రతిపాదనలు వివాదాస్పదంగా మారాయి. గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అరబ్ దేశాలన్నీ వ్యతిరేకించాయి. అమెరికా మిత్ర దేశాలైన ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా సైతం ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించాయి. తాజాగా ట్రంప్ గాజా పునర్నిర్మాణం పేరుతో విలాసవంతమైన భవనాలు, క్లబ్బుల ఏఐ వీడియోపై ప్రతిపక్ష డెమోక్రాట్లతో పాటు ఆయన సొంత అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారు.